ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 10 ఏళ్లకోసారి వచ్చే అరుదైన అలంకారం కావడంతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 4వ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిథుల్లో హెచ్చుతగ్గులు రావటం వల్ల ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఇదే తరహాలో తిథుల్లో హెచ్చుతగ్గుల వల్ల 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. ఈ హెచ్చుతగ్గుల కారణంగా 10 ఏళ్ల క్రితం అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమిచ్చారు. మళ్లీ ఇప్పుడు 11 రోజులు ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా 10 ఏళ్ల తర్వాత అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇది 4వ రోజు. ఇంకా వచ్చే 7 రోజుల్లో కూడా ఇక సజావుగా జరిపిస్తూ అమ్మవారి దసరాలు ఎంతో అద్భుతంగా, అలాగే వచ్చే భక్తులకి ఎంతో మంచిగా అనుభూతి ఇస్తూ వాళ్ళెంతో సంతృప్తితో అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఏదో నార్మల్ దర్శనం కాదు, 10 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అవతారం అంట. ఇప్పుడే వేద పండితులు చెప్పారు. నేను కూడా క్యూలైన్లో వెళ్ళి అమ్మగారిని దర్శించుకొని వచ్చాను. ఎంతో అద్భుతంగా దర్శనం జరుగుతూ ఉంది. సింహవాహనంపై చతుర్భుజాలతో ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలం, మూడో చేతిలో కమలం, 4వ చేతితో అభయ ముద్రలో భక్తులకు రక్షణ వాగ్దానం చేస్తున్న అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. ఇక దసరా ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీ యాగం, ప్రత్యేక శ్రీ చక్ర నవార్చనలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కాత్యాయని అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. భారీగా భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లన్నీ రద్దీగా మారాయి.